నమస్తే వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యోగి వేమనకు నివాళులర్పించిన సీఎం వైఎస్ జగన్. అభివృద్ధికి అందరూ సహకరిస్తేనే ప్రజలు మనసును గెలుచుకుంటారు. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. అయోధ్య ఆలయం ప్రారంభం జనవరి 22 రోజున సెలవు దినంగా ప్రకటించండి. అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయించే ముఠాను అరెస్ట్ చేసిన జిల్లా ఎస్పీ అన్బురాజ్. కోడికత్తి సీనును శాశ్వతంగా జైల్లోనే ఉంచే కుట్ర చేస్తున్నాడు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అభ్యర్థి బీకే పార్థసారథి. పులగుర్తలో టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. వినుకొండ స్థానానికి టీడీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు విలేకరుల సమావేశం. యోగి వేమన జయంతి సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీఎం సెక్రటరీ ధనుంజయ రెడ్డి, సీనియర్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామం మనపర్తి మండలం మహేంద్రవాడ కాలనీలో 15.83 లక్షల రూపాయలతో నిర్మించిన మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ ను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాలనీలో నీటి సమస్య గురించి నాయకులు, ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగిందని, ఇక్కడ నీటి ఇబ్బంది రాకుండా వాటర్ ట్యాంక్ ను నిర్మించడం జరిగిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లిడి జయప్రభ, ఉప సర్పంచ్ మల్లిడి గంగరాజు, సొసైటీ మాజీ అధ్యక్షుడు తాడిరామ సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ లీలా సరస్వతి ధర్మారెడ్డి, వార్డు మెంబర్లు వాసంశెట్టి తాతాజీ, వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, మల్లిడి శ్రీనివాసరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు తేతల వెంకటరెడ్డి, సభ్యుల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు నేను చేపట్టానంటే మరి సహకరించిన గంగరాజు గారు లాంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ముఖ్యంగా ఇక్కడ కాలనీ అంటే ఎక్కువ మంది పేదలుండే ప్రాంతం. ఇక్కడ ఓసీలు, బీసీలు ఎవరున్నారు కానీ వాళ్ళు ఎక్కువగా లేని వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతం ఈ ప్రాంతం. మరి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా పేద ప్రజలకే మరి రావడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గతంలో 65 సంవత్సరాలు నిండితే కానీ పెన్షన్ వచ్చేది కాదు. ఈ రోజున 60 సంవత్సరాలు నిండబోతే పెన్షన్, అదేవిధంగా 3000 కూడా పెన్షన్ చేయడం జరిగింది. ఇంకా చదువుకునే పిల్లలు ఉన్న తల్లులకు అమ్మఒడి కింద మరి వారికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి బీసీ, ఎస్సీలకు సంబంధించి అయితే 18,750, రెడ్లో లేని వాళ్ళకి అయితే 15,000, 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా లేని వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ రకంగా ఎప్పుడు కూడా చేయలేదు. అంతేకాకుండా రైతులకు రైతు భరోసా, మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి చేయడం జరుగుతుంది. ఈ మధ్య మరి మీ అందరికీ కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తాం అని వాళ్ళు ఇంటింటికి వచ్చి చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని పెట్టారా? పెట్టలేదు. కానీ రేపు వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తామన్నారు. అంటే ఏదో రకంగా మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళు ఈ ప్రయత్నం మీరందరూ కూడా ఒకసారి గుర్తించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఏది ఏమైనా మరి పేదల పక్షాన ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, ధనికుల పక్షాన ఉన్నది చంద్రబాబు నాయుడు. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేదలకు ఇవన్నీ కూడా సక్రమంగా అమలు అవ్వాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే అన్న మాట ప్రకారంగా ఆయన అమలుపరుస్తారు. అదేవిధంగా గతంలో మరి వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు ఏ రకంగా అమలుపరచకుండా ప్రజలను మోసం చేశాడు అన్నది అందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి, ఓటు వేసేటప్పుడు కూడా ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు బాగుంది, అదేవిధంగా ఎవరైతే అన్నమాట ప్రకారంగా మాట నిలబెట్టుకున్నారన్నది ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మరి ఈ రోజున
మరి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రకంగా కలిసే భాగ్యం నాకు ఇచ్చినందుకు ముఖ్యంగా మరి గంగరాజు గారికి, మిగతా నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన 50 మంది. అయోధ్య రామాలయం ప్రారంభం రోజున ఆంధ్రప్రదేశ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే ఈ నెల 22న సెలవు దినంగా ప్రకటించండి. సీఎం జగన్ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి కోరారు. ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాల్లో రామాలయం ప్రారంభం సందర్భంగా సెలవు ప్రకటించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ విధంగా చర్యలు తీసుకోవాలని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ ను కోరారు. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ ప్రారంభం సందర్భంగా ఈరోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల పైబడి ప్రజలందరూ మతాలు, కులాలకు సంబంధం లేకోకుండా రామరాజ్య స్థాపకుడైనటువంటి శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తారు, పూజిస్తారు, వారి ఆలోచనను ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఒక పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ అందులో భాగస్వాములు కావాలని భారత ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హిందువుల మనోభావాలు, హిందువుల భక్తి శ్రద్ధలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మందికి కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మాదిరి పాటించాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తుంది. తక్షణ సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ కోరుతుంది. అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయించే ముఠాను అరెస్ట్ చేశారు. 5 మంది గంజాయి ముఠా అనంతపురం జిల్లాలో గంజాయి విక్రేతలు చేస్తున్నట్లు గుర్తించిన అరెస్ట్ చేశామని అనంతపురం జిల్లా ఎస్పీ అనుపురాజన్ తెలిపారు. అనంతపురంలో పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ 3.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, ముఠాను అరెస్ట్ చేశామని, మరి కొంతమంది ఇందులో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ వివరించారు. గంజాయి జోలికి ఎవరు వెళ్లొద్దని విద్యార్థులకు, యువతకు సూచించారు. గంజాయి అమ్మే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఎంతటి వారినైనా వదిలేది లేదని అన్నారు. అనంతపురం పోలీస్ గుంతకల్ సబ్ డివిజన్ కి సంబంధించి ఒక మంచి వర్క్ జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు గుంతకల్ సబ్ డివిజన్, అనంతపురం పోలీస్ గుంతకల్ సబ్ డివిజన్కి సంబంధించి ఒక మంచి వర్క్ జరిగింది. ఉరవకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సిఐ ఒక ముగ్గురు హౌస్ బ్రేక్ అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా ఇంటర్స్టేట్ అఫెండర్స్, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు. దీంట్లో మొదటి వ్యక్తి సతీష్ అన్నవాడు బదామికి సంబంధించిన వాడు, రాజాసాబ్ కొప్పాల్ డిస్ట్రిక్ట్, మోడికార్ గదక్ డిస్ట్రిక్ట్. వీళ్ళు ముగ్గురు కూడా మన జిల్లాలో దాదాపు 11 అఫెన్స్లో, హౌస్ బ్రేక్ అఫెన్స్లో పాల్పడినట్టు గుర్తించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ దొంగతనమైన మెటీరియల్ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఇది కాక ఇంకా ఒక 2 అఫెన్స్ కర్ణాటకలో వీళ్ళు కమిట్ చేశారు. దాటికి సంబంధించి కూడా ఈరోజు రికవరీ జరిగింది. టోటల్గా 13 అఫెన్సెస్లో వీళ్ళు పాల్పడి ఈరోజు రికవరీ 300 grams ఆఫ్ గోల్డ్, 920 grams ఆఫ్ సిల్వర్, ఒక కార్,
ఒక యూనికార్న్ మోటార్ సైకిల్ వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసి వీళ్ళు ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాము. స్వాధీనం చేసిన మెటీరియల్ అన్నిటిని కూడా కోర్టుకు సమర్పిస్తున్నాం. త్రూ కోర్ట్ విక్టిమ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గుంతకల్ 1 టౌన్లో ఒక 2 వీలర్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి దాదాపు 6 2 వీలర్స్ని స్వాధీనం చేయడం జరిగింది. వర్త్ ఆఫ్ అరౌండ్ 2,50,000. అండ్ ఈరోజు అతను తిమ్మప్ప అనే పేరు, అతను గుంతకల్కి సంబంధించిన వ్యక్తినే. అతని దగ్గర నుంచి అతన్ని కూడా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. సో ఈ యొక్క మంచి వర్క్లో పార్టిసిపేట్ చేసిన గుంతకల్ ఇన్స్పెక్టర్, ఆయన టీం, అదేవిధంగా ఉరవకొండ ఇన్స్పెక్టర్, ఆయన టీం, వీళ్ళకి సన్మానం కూడా రాయడం జరుగుతున్నాయి. ఉరవకొండ కేసెస్ వరకు చూసుకున్నా వీళ్ళు ముగ్గురు కూడా గతంలో ఒక 8 కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ కేసెస్ అంతా కూడా కర్ణాటకలో ఉంది. సో ఈ ఇంటర్ స్టేట్ అఫెండర్ని పట్టుకోవడంలో మంచి చొరవ చూపించిన ఆ టీం అందరికీ కూడా నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. కోడికత్తి దాడి కేసులో కోర్టుకు హాజరవ్వకుండా జగన్ రెడ్డి దళిత బిడ్డ శ్రీను జీవితాన్ని నాశనం చేస్తున్నాడని పెనుకొండ మాజీ శాసనసభ్యులు పార్థసారథి అన్నారు. విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో శ్రీనివాస్ చిన్న ఘాటు పెడితే ఏకంగా హత్యాయత్నం చేశాడు. అప్పట్లో సీఎం వైఎస్ జగన్ గగ్గోలు పెట్టారని బీకే పార్థసారథి అధ్యక్షులు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఆరోపించారు. చంద్రబాబే చేయించాడు అంటూ నానా యాగ చేశారు. విమానాశ్రయం ఆసుపత్రి వైద్యులు పరిశీలించగా చిన్న గాయం మాత్రమే అయిందని, ఎలాంటి విషప్రయోగం లేదు, అసలు ప్రమాదమే లేదని తేల్చి చెప్పారు. అయినా హైదరాబాద్ వెళ్లి సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పేరుతో నానా హడావిడి చేశారు. సెంటీమీటర్ కూడా లేని గాయానికి 9 కుట్లు వేసుకొని ప్రచారం గుప్పించారు. అయితే ఘటనపై ఫిర్యాదు చేసిన సమయంలో తాను ఒక్కడే ఉండగా ఒక యువకుడు వచ్చి కత్తితో దాడి చేశాడు అని చెప్పారు. అదే సమయంలో సెక్యూరిటీ రాకపోతే చనిపోయేవాడినని పేర్కొన్నారు. ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని, అందుకే హైదరాబాద్ వెళ్లి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు అన్నారు. అదే సమయంలో కేసు విచారణను ఎన్ఐఏకు బదిలీ చేయాలని కోరారు. అధికారం కోసం కోడికత్తి దాడిని వాడుకున్న జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కనీసం పట్టించుకోలేదు. పైగా దళిత బిడ్డ శ్రీనుకు బెయిల్ కూడా రాకుండా కుట్రలు చేస్తున్నారని అన్నారు. కోడికత్తి శ్రీను ఒక దళిత బిడ్డ. ఆ దళితుడిని విశాఖ విమానాశ్రయంలో తన మీద దాడి చేశాడనే ఉద్దేశంతో ఆ రోజు కేసులు బనాయించడం, ఇది ప్రతిపక్ష కుట్ర అని చెప్పడం రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. అయితే దురదృష్టం ఏమంటే ఆ రోజుల్లో దీన్ని నిగ్గుదేల్చల్లా అవి ఇవి అని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అధికారం వచ్చిన తర్వాత ఈరోజు 4.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా ఎలాంటి దాని మీద చర్యలు లేవు, ఎలాంటి విచారణ లేదు. అదేవిధంగా ఈరోజు కోర్టులో రమ్మన్నా కూడా అది సాక్ష్యం చెప్పడానికి వెళ్ళడం లేదు. అంటే ఇతని వల్లనే ఇతని కుట్రతోనే ఆ సీను పనిచేశాడని భావించాల్సి వస్తుంది. అదేవిధంగా మనం చూసాం, ఎవరైతే వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు సిబిఐ కావాలని కోరారు. తర్వాత క్రమంలో ఆ సిబిఐ వద్దన్నాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు దాదాపు కావస్తున్నా అది కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది. ఈరోజు కోర్టులకు హాజరు కావడం లేదు. అంటే ఇతను ఎట్లా క్రిమినల్లో ప్రజానికానికి కూడా అర్థమవుతోంది. ఒక దళితుని ఇరికించేసేసి కనీసం ఆ సాక్షి చెప్పేదానికి కూడా వెళ్ళడం లేదంటే అతను ఏమైనా చెప్తే నా మీద నేను చేయించాననేది ఏమైనా ప్రజలకు వెళ్తాదో అనేటువంటి భావన ఉండడంతోనే ఆ విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మోస్ట్ క్రిమినల్ అంటే జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా మనం చూసాం, ఆ రోజు వాళ్ళ చిన్నాన్న చనిపోయిన రోజు హడావుడి చేసేసి చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు అవాకులు చివాకులు పేలడం. అదేవిధంగా చంద్రబాబు నాయుడికి ఈ కుట్రలో ఏమీ ఈ హత్యలో ఎలాంటిది సంబంధం లేదని కోర్టులు కూడా తెలియజేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎన్ఐఏ కూడా మనం రీసెంట్లీ ఈ కత్తి శ్రీను దీని విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం వాళ్ళకి కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు అని సమగ్రంగా కూడా తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేయాలా. ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది, అదేవిధంగా మోస్ట్ క్రిమినల్ ఇలాంటి వ్యక్తుల్ని భవిష్యత్తులో కూడా మనం క్షమిస్తే, ఏదైనా పొరపాటు చేస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది.
అందుకోసమే ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా కాదా అనేది నిగ్గు తేల్చాలి. అది తేల్చే దాంట్లో కూడా ఇలాంటి వ్యక్తుల్ని రేపు తరిమి కొడితే తప్ప ఈ రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుండాలంటే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతేనే అన్నిటికీ పరిష్కారం అవుతుందని తెలియజేస్తున్నా. గుర్తలో టీడీపీ పార్టీ కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 2014-2019 మధ్య కాలంలో మనం గ్రామంలో దాదాపు 80% రోడ్లను, సిమెంట్ రోడ్లను వేయడం జరిగింది. నాటి అభివృద్ధిని, నేటి పరిస్థితిని మనం బేరీజు వేసుకోవాల్సి ఉంది. గ్రామంలో వైసీపీ నాయకుల ఆగడాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. శెట్టి బలిజ కులానికి చెందిన మంచి కార్యకర్త పంపన ఆనందరావు వైసీపీ నాయకులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని తనవు చాలించడం మన అందరికీ తీరని లోటు. అయినప్పటికీ కూడా రాంబాబు నాయకత్వంలో ఈ గ్రామంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి అంత శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతుంది. లాలయ్య మిగిలిన నేతలు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. జనసేన కూడా మనకు తోడైంది. అగ్నికి వాయువు తోడైనట్లు జనసేన కలయికతో గ్రామం మనకు మంచి మెజార్టీ ఇచ్చే దిశగా నడుస్తుంది. దాన్ని ప్రతి ఒక్కరూ నిలబెట్టుకోవాల్సి ఉంది. రేపు రాబోయే ఎన్నికలు కీలకం. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్రాన్ని వైసీపీ నాయకులు అధోగతి పాలు చేశారు. తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించేందుకు అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నా. అలాగే 20వ తేదీన మండపేటలో జరిగే చంద్రబాబు సభకు అందరూ తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలని కోరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. చాలా సంతోషం. ఈరోజు మన పులవర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారి అమృతహస్తాల మీదుగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ జోన్ 2 ఇన్ఛార్జ్ పెద్దల మందలపు రవి గారికి, మా నియోజకవర్గ పరిశీలకులు మోక ఆనంద్ సాగర్ గారికి, వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పెద్దలకు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మరి గతం నుంచి కూడా ఎప్పుడు ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ నుంచే కార్యక్రమాలు నిర్వహించడం అనేది అనాదిగా మనకి వస్తూ ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకునే మరి ఈరోజు లాలయ్య గారు కానీ, జాస్తి రాంబాబు గారు కానీ, మన గ్రామ శాఖ అధ్యక్షుడు వెంకటకృష్ణ గారు కానీ, దొరబాబు గారు కానీ వీళ్ళంతా కలిసి మరలా ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభించాలి అనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఇవాళ పులవర్తి గ్రామంలో మరి గతం నుంచి కూడా ఈ గ్రామానికి మౌలారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి ఏదైతే రామచంద్రాపురం మండపేట మెయిన్ రోడ్డుకి అనుసంధానం లేకుండా ఇటు మాచవరం నుంచి కానీ, ఇటు మండపేట నుంచి కానీ రాకపోకలు సాగించే పరిస్థితిలో మొట్టమొదటిసారిగా మౌలారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఊరికి బ్రిడ్జ్ తీసుకురావడం, అక్కడి నుంచి ఈ గ్రామం అభివృద్ధి చెందడం, అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు ఈ గ్రామంలో ఆల్మోస్ట్ మనం 80% సిమెంట్ రోడ్లు కూడా ఇక్కడ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా గతంలో మౌలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా కూడా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా ఆ రోజు అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఆనాటి అభివృద్ధికి ఈనాటి అభివృద్ధికి మనం బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బేరీజ్ వేసుకొని ఇవాళ మనకి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరూ మనకు అనుకూలంగా ఇవాళ మనకు పనిచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఇదే గ్రామానికి వైసీపీ నాయకుల ఆగడాలు కూడా ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఇక్కడ మనకి చాలా మంచి కార్యకర్త, సీనియర్ కార్యకర్త పంపన ఆనందరావు ఏ విధంగా వైసీపీ వాడి దార్శనికానికి బలైపోయారో కూడా మీ అందరికీ తెలుసు. వైసీపీ నాయకుల వేధింపులకి పోలీసులు వేధింపులు తోడై మరి ఆత్మహత్య చేసుకోవడం కూడా మనందరినీ ముఖ్యంగా కలిసేసింది. ముఖ్యంగా బలహీన వర్గాలకు చెందిన శెట్టిబెద్ది కులానికి చెందిన పంపన ఆనందరావు ఆ విధంగా మరణించడం కూడా మనందరికీ తీరం లోటు. చాలా సిన్సియర్గా మన కార్యకర్తను ఆ విధంగా వైసీపీ నాయకులు పట్టున పెట్టుకోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా మరి రాంబాబు గారి నాయకత్వంలో ఈ గ్రామంలో మరి తెలుగుదేశం పార్టీని మరలా పూర్వవైభవం తీసుకురావడానికి ఆయన శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మనకి మరి మాజీ సర్పంచ్ లాలయ్య గారు, మిగిలిన పెద్దలందరూ కూడా తోడయ్యారు. అదేవిధంగా ఇవాళ జనసేన కూడా మనకు తోడైంది. తెలుగుదేశం పార్టీకి జనసేన తోడై
అగ్నికి వాయువు తోడైనట్టుగా ఇవాళ మనకి జనసేన కూడా ఉండడం వల్ల మనకి ఇక్కడ అత్యద్భుతమైన మెజారిటీ సాధించే దిశగా మనం ఈ గ్రామం మంచి పొజిషన్లో ఉంది. దాన్ని ప్రతి ఒక్కరూ నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం చేకూర్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన ఉంది. మరి అదేవిధంగా మీ అందరినీ సవినయంగా కోరుకునేది ఏంటంటే, రేపు రాబోయే ఎన్నికలు చాలా కీలకం. తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో విజయం సాధించాలి. ఎందువల్ల అంటే ఇప్పటికే ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరూ చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. భవిష్యత్తు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మనకు తోడుగా నిలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆపద సమయంలో ఆయన బాధ్యత నుంచి ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించడం కూడా జరిగింది. దానిలో భాగంగానే మన నియోజకవర్గంలో కూడా జనసేనతో ఎటువంటి పరపక్షాలు లేకుండా చక్కటి సమన్వయంతో మనం ముందుకు సాగుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీ అందరూ ఆ సమన్వయాన్ని పాటించాలి. తప్పనిసరిగా మనం భవిష్యత్తులో ఎన్నికల్లో విజయం సాధించే దిశగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యకు పథకానికి అంబేద్కర్ పేరు మార్చి దళితులను అగౌరవపరిచిన సీఎం జగన్ రెడ్డిని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళితులను జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 125,000 అడుగులకు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దళితులు మీరు చేసిన పాపాలను చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు దళితులను గౌరవిస్తూ విదేశీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి 10 నుండి 15 లక్షల విదేశీ విద్యకు విధులు కేటాయించి పేద విదేశీ విద్య అందించడం జరిగిందని, అటువంటి పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడం దళితులను అగౌరవ అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జోలికి వస్తే సహించేది లేదని, తగిన విధంగా బ్రహ్మనాయుడికి బుద్ధి చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బెదిరించే లక్ష్యం చేయాలనుకోవడం అవివేకత్వానికి నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో బ్రహ్మనాయుడు అహంకారానికి, అవినీతి అక్రమాలకు ప్రజలు గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పార లక్ష్మయ్య, డిఎల్డిఏ చైర్మన్ లగడపాటి వెంకట్రావు, నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు మానకొండ శివప్రసాద్, పల్ల మీసాల దాసయ్య, బుచ్చు అంజిరెడ్డి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 125,000 అడుగులు దళితుల్ని భూమిలోకి తొక్కేశాడు జగన్మోహన్ రెడ్డి. 125,000 అడుగులు భూమిలో తొక్కేసి దళితుల్ని 105 అడుగుల విగ్రహం పెట్టగానే దళితులు మర్చిపోతారా? దళితులకు తీరని అన్యాయం చేసినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి. దళితులు ఎప్పుడు కూడా, భావితరాలు కూడా జగన్మోహన్ రెడ్డిని క్షమించరు. చేసిన పాపాలు కడుక్కోవడానికి 125 అడుగుల డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన నీ పాపాలు పోతాయని అడుగుతున్నా. నువ్వు చేసిన 1000 పాపాలు, లక్షల పాపాలు, దళితులు చేసినటువంటి అన్యాయం, ఒక్క 125 అడుగులు దళితులకి అంబేద్కర్ విగ్రహం పెట్టగానే దళితులు మర్చిపోతారు అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి? నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, విదేశీ విద్య డాక్టర్ అంబేద్కర్ గారి పేరుతో చంద్రబాబు నాయుడు గారు 1000 మందిని ఇతర దేశాలు పంపించారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ముస్లిం మైనార్టీని విదేశీ విద్యలో కొంతమందికి 15 లక్షలు, కొంతమందికి విద్యార్థులకు ఇచ్చి విదేశీ విద్య అందించారు చంద్రబాబు గారు. బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చంద్రబాబు గారు పేరు పెడితే, జగన్మోహన్ రెడ్డి వచ్చి 4 సంవత్సరాలు నువ్వు ఒక్క దళితుని కానీ, ఒక బీసీని కానీ, ఒక మైనార్టీని కానీ ఎందుకు పంపలేదు విదేశీ విద్యకి? విదేశీ విద్యకి పంపకపోగా చివరి సంవత్సరం, ఒకే ఒక సంవత్సరం, 4 సంవత్సరాలు పేద విద్యార్థుల్ని ముంచేశాడు. ఇప్పుడేమో డాక్టర్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి విదేశీ విద్యని మార్చి ఆయన సొంత పేరు పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకోవడానికి సిగ్గుందంటే ఈ ముఖ్యమంత్రికి. చంద్రబాబు గారు ఒక గౌరవప్రదమైనటువంటి నేమ్ పెట్టాడు.
డాక్టర్ అంబేద్కర్ గారి పేరు పెట్టారు, ప్రజలందరూ శభాష్ అన్నారు అని జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఏంటి? నువ్వు డాక్టర్ అంబేద్కర్ గారిని గౌరవించేవాడు అయితే అంబేద్కర్ గారి పేరున్న విదేశీ విద్య ఆయన పేరు తీసేసి నీ పేరు పెట్టుకుంటావా జగన్మోహన్ రెడ్డి? నీకు సిగ్గుంటే, అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే నువ్వు అసలు అంబేద్కర్ గారి పేరుతో ఉన్న విదేశీ విద్య పేరు ఆయన తీసేసి నువ్వు పెట్టుకుంటావా? దళితుల పట్ల నీ గౌరవం ఉందా? ఆ దళితుల పట్ల గౌరవం ఉంటే అసలు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎందుకు ఇవ్వలేదు నువ్వు? వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం చంద్రబాబు గారు దళితులకి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇచ్చి ఆదుకున్నారు, ఉపాధి కల్పించారు. మరి ఈరోజు ఆ నిధులు దళిత కార్పొరేషన్ నిధులు ఎందుకు